మీరు చేసింది నా 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 కవి హృదయం మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా కవి కాబట్టి నేను ఎవరిని అనట్లా. మీ రాష్ట్రం అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో తెలంగాణ మహారాష్ట్రమే కదా, అదే కదా మహారాష్ట్రమే. ఇప్పుడు మన రాష్ట్రం, మీ రాష్ట్రం కాదు మన రాష్ట్రం. మీరే అంటారు కదా మరి మన రాష్ట్రం అని కదా, మా 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 అని అంటున్నారు కదా. అవును, మా అన్నప్పుడు అనండి మీరు మన రాష్ట్రమే అనండి. చెప్పండి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం నేను అక్షరాలు నేర్చుకున్న దగ్గర నుంచి మంటలు మా తేజస్సు నా తపస్సు, ఉదయం నా హృదయం, మంటలు మానవుడు, మనిషి చిలక, సముద్రవంచన సంతకం, భూమిక, కర్పూర వసంతరాయులు, మధ్యతరగతి మందహాసం, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, మొత్తం ఆయన సాహిత్యం అంతా కంఠోపాఠంగా తాగి ఆయన శిష్యుడుగా, ఏకలవ్య శిష్యుడిగా ఎదిగిన వాడిని నేను. అంచేత పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మా సరివాడవా మా పాప గొలిపోవ, ఎందు పుట్టితు ఏది వంశంబు, వసుదేశుడు కావు వావి లేదని రాసిన భాగవతం పోతన్ గారు ఎక్కడ పుట్టాడు? మరి అవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమేనా ఇక్కడ? బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి ఎప్పటి కూడు భుజించండి. కందముల కవు నేను తార్పుడులకు అమ్మ అని కూడా అన్నాడు కదా, ఆ సాహిత్యం పుట్టినట్టు గడ్డ కదా. మరి అమ్మినోళ్ళ గురించి మన తెలంగాణ మనదే మనదే మనదే, దానిలో డౌటే లేదు. నేను అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. మీరు మీ ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులుండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, మాట్లాడని సిగ్గు తెచ్చుకోండి. వినండి, మేము ఎవరిని మా గవర్నమెంట్ అంటున్నాం, మా గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం, కేసీఆర్ ని మాట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం. అత్త మీద కోపం దుత్త మీద చూపించిందని మేము ఇన్ని మాట్లాడుతుంటే నేనేమంటున్నా, దుత్త మీద అంటే ఎస్పీ బాలేశ్వరం లంగా దొంగ తిట్టిరా అండి? సురేందర్ రాజు ప్రెస్ క్లబ్ లో అవునండి, కసితోని మాట్లాడిండ్రు. మీరు కూడా వినండి ఎందుకు వినండి మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు తెలుసా అండి? ఆంధ్ర మీరంటే వదిలేసేయండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అహంకార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ మెసేజ్లు చూసి ఆ భాష మాట్లాడే పరిస్థితికి వస్తున్నది. ఒకరొకరు ఎట్లా మాట్లాడుతున్నారు అనుకుంటారు? అరే మీకు అన్నం తినొస్తుందా? మీకు వ్యవసాయం చేస్తుందా? మీకు భూగర్భమున నిధులు, పొంగిపారెడు నదులు, శృంగార వనతత్వముల బంగారముల పంట, నా తల్లి తెలంగాణరా, నిలువెల్ల నందనోద్యానమురా అని ఎప్పుడో రాసిన మా రావణ వెంకటరామారావు గారు రాసినటువంటిది ఆ సాహిత్యం ఉన్నది. బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయి రత్నాలు అభివృద్ధికి ఇచ్చేటంత అవకాశం ఉన్నదోయ్, అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపోయాయని కలపక ముందు రాసినటువంటి సాహిత్యాలు ఇక్కడ ఉండి మాది మాకు ఉన్నాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీకు అన్నం పెట్టి తినుడు మేమే నేర్పించినాం, వ్యవసాయం మేమే నేర్పించినాం, మేము హైదరాబాద్ ఖాళీ చేస్తే మీకు బతుకులే ఉండయి, అసలు తెలంగాణలో సంస్కారమే లేదు, మీది భాషనే కాదని అడ్డగోలుగా నేను మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు మరి అడ్డుపడి ఉండాలి కదా, ఎవరు అటువంటి భాష మాట్లాడద్దని. మేము లేవనెత్తిన అంశాలు, నేను మొదటి రోజు కావచ్చు దాదాపు 4-5 రోజులు నేను లేవనెత్తిన అంశాల మీద ఒక్కరు మాట్లాడతలేరు. పైడి జరాజ్ గురించి మాట్లాడతారు, మీరు మాట్లాడుతున్నారు మొట్టమొదటిసారి, కానీ వీళ్ళు ఎవరి గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. ఆ చర్చ అటుపోయేది పోయి తెలంగాణలో మళ్ళా గదే ముచ్చట్లు, బూతు సాహిత్యము, వీళ్ళకి ఏం జీవితం బతక శాత కాదు, వీళ్ళకు తిన్నది అరగ శాత కాదు, వీళ్ళకు ఏమైనా దీని మీద పట్టుకొని కూర్చుంటారు. ఈ భాష ఏందండి? ఇది ఎక్కడదండి? ఎంత అవమానంగా, ఎంత ఘోరంగా, ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాట్సాప్ లో వాటిలో మెసేజ్లల్లా ఎంత ఘోరం. ఒక్కొక్క ఇంటర్వ్యూ మీద నన్నైతే అమ్మనా బూతులు తిడుతున్నారు. ఓడోడైతే మెసేజ్లు పెడుతున్నారు, వీని కొడితే 10,000 రూపాయలు ఇస్తాం, 20,000 రూపాయలు ఇస్తాం. అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాంతం వాళ్ళకు ఉల్లు మండుతుంది. కాదు సార్, నేను అంటున్న మాట అదే. ఇందాక నేను అపోజిట్ రియాక్షన్ మా నుంచి మర్యాద పూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాద పూర్వకనే వారు మీరు బాయ్సాబ్ అనే మాట్లాడినాం. శుభలేఖ సుధాకర్ చేసిన పని మంచి పని, సవ్యమైన పని, సక్రమమైన పని అని నేను అనట్లేదు. జనం అనుకుంటున్నారు, జనాన్ని కూడా చెప్తారు. వాళ్ళు ఏమనుకున్నా ఆయన గౌరవం మీది నాదే కాదండి. ఇక్కడ జనానికి ఒక మెసేజ్ కూడా పోవాలి కదా. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెసేజ్ పోవాలి. కాబట్టి నేను కూడా చెప్తున్నా, మీరు ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికి కూడా మీరేమి ఆయన దుర్భాషలు ఆడలేదు, దూషించలేదు, ద్వేషించలేదు. నేను ఆ వీడియో రెడీగా ఎదురుగుండా ఉంది, సోషల్ మీడియాలో ఎవరు చూసుకున్నా అది అర్థమవుతుంది. నేను అంటున్నది ఏంటంటే, మీరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా అలాంటి అల్పమైన మాటలు,
అలాంటి నీచమైన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద స్పందించాలి, వాళ్ళని తిట్టాలి. కానీ వాడు థర్డ్ రేట్ ఫెలో, అసలు వాడు గాయకుడే కాడు, వాడు ఒక మిమిక్రీ ఫెలో వాడు అని ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఒక నిమిషం ఇక్కడ ప్రాబ్లం సంస్కారవంతమైన వ్యక్తి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఆ చర్చ వచ్చేటప్పటికి ఏమైతుందంటే అసలే గాయాలతోని ఉన్నటువంటి తెలంగాణ ఇది అంత అడ్డగోలుగా మాట్లాడుకుంటా ఒక్కరన్నా ఈ సంస్కారం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరూ బయట ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరన్నా కరెక్టే కదా. ఆ పృథ్వీరాజ్ ఒకరెవరో జర్నలిస్ట్ మాట్లాడారట నాకు చెప్పిండ్రు. అరే మరి తన మాట్లాడిన పృథ్వీరాజ్ మాట్లాడే మాటలల్లా అంశాలల్లా న్యాయం ఉంది, 4 రోజులు ఆపండి, అది చర్చకు తీసుకొద్దాం అనే మాట్లాడటం లేకుండా అమ్మ నా బూతులండి ఘోరంగా 80 ఏళ్ళ పెద్ద మనుషులను పట్టుకొని కూడా బూతులు తిట్టుడు ఇది సంస్కారమా? ఇవాళ మాట చెప్తున్నా, మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు. మీరు అంటున్నది, మీరు అడుగుతున్నది ఏంటంటే నువ్వు ఎవరిదైనా పెట్టుకురా బాయ్, కానీ ముందు మనవాళ్ళతో పెట్టంటున్నారు. ఇక్కడ కంపారిజన్ వస్తుంది ఇప్పుడు, అందుకని అంటున్నా. పల్లెటూరి పిల్లగాడ పసులగా సేమొనగాడ పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, నువ్వు పాలు మరసి ఎన్నాళ్ళయ్యిందో, ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నేళ్ళయ్యిందో అని ప్రజలకు తెలంగాణ బాల్య జీవితాలను అద్దం పట్టినట్టు చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా. కాదు, మరి వాళ్ళవి ఉండాలనా లేదా? వద్దని వినండి. ఏ దిక్కునున్నావో వానదేముడా, నువ్వు మా దిక్కు రావయ్యా వానదేముడా, ఉత్తరాన ఉర్రుర్రు వానదేముడా, దక్షిణాన జల్లు జల్లు వానదేముడా, మెదలు ఎత్తేదాకా నువ్వు వానదేవుడా, నువ్వు అక్కడే ఉండవయ్యా వానదేవుడు అని రాసిన ముచ్చలత్ర గారి సాహిత్యం అసంటూ వాళ్ళకు ఉండాలనా లేదా? వీళ్ళు తప్పకుండా అక్కడ వచ్చినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొదలా లేకపోతే ఇటువంటి వాళ్ళ విగ్రహాలు మొదలా? వాళ్ళ విగ్రహాలే మొదలు కదా. అంటే మాది న్యాయబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంటే కదా మీరు చెప్పేది. న్యాయబద్ధమైందే, ఇదే కావాల్సింది, ఇది సమాజానికి మొత్తం తెలియాల్సింది. వాళ్ళు 100 మంది ఉన్నారు తెలంగాణలో. మీరంతా అరణ్య రోధంలాగా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర తెలంగాణ సోయి లేనటువంటి ఆంధ్ర ఆధిపత్యానికి తల ఒగ్గి బాంచనగిరి చేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి ఇది అయింది. బరాబర్ ఇది ఇప్పుడు మీరు మాట్లాడేది నా తెలంగాణ ప్రజలు మొత్తం వింటారు. రేపు ఇటువంటి వాళ్లకు రాజకీయంగా ఏదైతే ఆడ విగ్రహం పెట్టి ఇక్కడ వాళ్ళకన్నా ముందు పెట్టి మా గుండెల మీద గడ్డపార పెట్టేదైతే రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్ర పాలకుల చేతులలో ఇంకా బందీలైనటువంటి తెలంగాణ నాయకులు గుద్దిన్రో, గడ్డపార పెట్టి గుద్దిన్రో, ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది. రేపు రాజకీయంగా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి నిజంగా కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి వ్యక్తులు ప్రభుత్వాలలో ఉండేది ఉంటే ఇవాళ ఈ గోస మాకు ఉండదు. మీరు అన్న అరణ్యరోధనం ఇవాళ ఉండదు. వాస్తవం అరణ్యరోధం ఇదే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కట్టినటువంటి అమరజ్యోతి అక్కడికి పోయి ఈడ యాళ్లాడుతున్నాయి ఆత్మలు, యాళ్లాడుతున్నాయి సలాకాలకి ఆత్మలు యాళ్లాడుతున్నాయి, దీని ఆవిష్కరణ చేయలే, ఒక్క బొమ్మ కూడా లేదని చెప్పిన ఆయనే. నిజంగా కూడా నేను వచ్చినాక చేస్తారు కావచ్చు అనుకున్నాము. 2 ఏళ్ల తర్వాత నేను మొన్న విగ్రహావిష్కరణ జరుగుతుంటే మీరేమన్నా పండుగ చేసుకుంటున్నారు, కానీ అమరులది అమరజ్యోతి ఆవిష్కరణ జరగాలని ఒక్క ఫోటో కూడా వాళ్ళది లేదు. తాళాలు పెట్టి బల్లులు గుడ్లు పెడుతున్నాయి, గబ్బిలాలు తిరుగుతున్నాయి, ఇంట్లో తొండలు వారుతున్నాయి ఇంట్లో మొత్తము. ఇటువంటి 4 రోజులు అయితే విష సర్పాలు వచ్చి అక్కడ సంసారాలు చేస్తాయని చెప్పిన నేను 2 ఏళ్ల తర్వాత కూడా ఈ గోస ఉన్నదని చెప్పి జనానికి చెప్పినాం. ఆడనేమో పండుగ చేసుకుంటుర్రు, కానీ అమర జ్యోతి దగ్గర ఇది అవమానం జరుగుతున్నది. దాని ముందు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు, అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినాం. తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ తీసినాడు కూడా ప్రొటెస్ట్ చేసినాం. ఇది కొత్త కాదు నాగేంద్ర గారు. సో ఇది జరుగుతున్నది కదా, ఈ అవమానాలు జరుగుతున్నాయి. ఎందుకంటే బాధ్యత తెలంగాణ ఓటర్ల బాధ్యతనే. ఇటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను తెలంగాణ ఉద్యమంలో తుపాకీ బట్టి ఉద్యమకారులను గెదిమినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఇగో గిట్లనే ఉంటుందని సోయికి వచ్చిండ్రు. ఇప్పుడు జనానికి అర్థమవుతుంది నిజంగానే తెలంగాణ వాదుల చేతులలో నా తెలంగాణ లేదని తెలంగాణ జనానికి అర్థమవుతుంది. అందుకనే ఈ అవమానాలు మాకు జరుగుతున్నాయి. ఇలా మీ ముంగట కూర్చొని కూడా నేను ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి, అరణ్య రోదనం అనే పదాలు కూడా వినుడు కూడా ఇది తెలంగాణకు అవమానము. ఎందుకంటే అది మాదే తప్పు, లంగలకేసిండ్రు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.